దాను అన్న ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫోన్ చెయ్యో. ట్రెవర్ మామ ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేస్తున్నాడు. ఫోన్ చేయి ధను అన్న. అరే షించాన్, నువ్వు దేనికి టెన్షన్ అవ్వకురా. 1 మినిట్, నేను ఫోన్ చేస్తాను. ట్రెవర్, మనం పార్టీ పెట్టుకున్నాం కదా, నువ్వు ఇంకా స్టార్ట్ అవ్వకపోతే ఎలా? తొందరగా స్టార్ట్ అవ్వు, నీకోసం వెయిట్ చేస్తున్నావు. చెప్పు, రానంటే క్లియర్గా చెప్తే మాకు అర్థం అవుతుంది కదా. అబ్బా ట్రెవర్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాడంట, కొంచెం టైం పడుతుందంట. నువ్వేం కంగారు పడుకో, వచ్చేస్తూ ఉంటాడులే, ఎక్కువ టైం ఏం పట్టదు. అందుకే ఎప్పుడన్నా మనమే వెళ్తే బాగుంటుంది, అందరిని తీసుకొస్తా అంటావు. పాపం రా, ట్రెవర్ పేదోడు కాబట్టి మనం తీసుకెళ్తాం అనమాట. ఏం చేస్తాం, తీసుకెళ్దాంలే. ఎప్పటినుంచో కష్టపడి నేను ఈ కెమికల్ని రెడీ చేశాను. ఈ కెమికల్ గనక మనం ఎవరి మీదైనా ప్రయోగించినట్లయితే వాళ్ళు అతి భయంకరమైన వేర్వోల్ఫ్లా మారిపోతారు. కానీ ఇప్పుడు ప్రయోగించడానికి మనకి ఒక మనిషి కావాలి. ఒక మనిషిని బయటికెళ్ళి మీ ఇద్దరు పట్టుకుని రండి. ఒక్కసారిగా పట్టుకొచ్చిన తరువాత అప్పుడు ఈ శక్తివంతమైన డేంజరస్ కెమికల్ వాడికేసి నిప్పంటిస్తే వాడే వేర్వోల్ఫ్ లా మారిపోతాడు. తను ఇప్పటికే చాలా టైం నుంచి ఫోన్ చేస్తున్నాడు, తొందరగా బయలుదేరాలి. అబ్బా నేనైతే రెడీ కూడా కాలేదు, బట్ నా దగ్గర బట్టలు లేవు కదా. బట్టలు లేనప్పుడు మనం ఇంకేం చేస్తాం, ఇలానే బయలుదేరాలి, తప్పదు. అరే పెద్ద కారు మా వాడు పట్టుకెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. సరే ఈ కారు మీద వెళ్దాం, తొందరగా వెళ్ళొచ్చులే, ఇది కొంచెం స్పీడ్గానే ఉంటుంది. ఓకే, చాలా రోజుల తరువాత పార్టీకి వెళ్తున్నాను. పార్టీకి వెళ్ళి పండగ చేసుకుంటాను. లా 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 లా. ఓకే, ఇప్పుడు తొందరగా వెళ్ళాలి. నేను ఈ బండి మీద ఎంత స్లోగానే పాటలు పాడుతూ వెళ్ళినట్లయితే ధను నా మీద కోపపడతాడు. ఈ రోడ్డు మొత్తం మట్టి రోడ్డు కాబట్టి వెహికల్ సరిపోతుంది. కరెక్ట్ గా మనం దీన్ని తీసుకెళ్తే సరిపోతుంది. ఏంటిది? హెల్ప్ చేయండి, ఆగండి, దయచేసి హెల్ప్ చేయండి. రాత్రి అయింది, ఇక్కడ ఇరుక్కున్నాం, దయచేసి వచ్చి హెల్ప్ చేయండి. హెల్పా? అబ్బా వీళ్ళెవరో ఇక్కడేదో ఇరుక్కున్నట్టుగా ఉన్నారు. వీళ్ళ కార్కి డ్యామేజ్ అయినట్టుగా ఉంది. చెప్పండి ఏమైంది? నాకు అర్జెంట్ పని ఉంది, కానీ మీరు చూస్తే ఏదో ట్రబుల్లో ఉన్నారనిపించింది, అందుకే వచ్చాను. చెప్పండి ఏమైంది సార్? కారు ట్రబుల్ ఇచ్చింది సార్. అంటే మేము అర్జెంటుగా మా సార్ని కలవాలి. సడన్ గా కారు వచ్చి ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఈ కార్ని మీరు రిపేర్ చేయగలుగుతారా? మాకు ఎటువంటి ఐడియా లేదు. ఇప్పటి వరకు మేము ఒక్కసారి కూడా ఏ కార్ని రిపేర్ చేయలేదు. అర్జెంటుగా మేము వెళ్ళాలి. అక్కడ పేషెంట్ మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము వెళ్ళకపోతే వాళ్ళ ప్రాణాలు కాపాడలేము. అబ్బా నాకు అర్జెంట్ పని ఉంది, కానీ మీరు ప్రాణాలు పేషెంట్ అంటున్నారు కాబట్టి సరే, నాకు ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంది, మరీ అంత నాలెడ్జ్ అయితే లేదు. నాకున్న నాలెడ్జ్తో నేనైతే ట్రై చేస్తాను. ముందుగా మీ కార్ కరెక్ట్గా ఏమైందో నాకు చెప్పినట్లయితే అప్పుడు నేను చేస్తాను. ఎందుకంటే నాకు అస్సలు టైం లేదు, లేకపోతే మళ్ళీ మా వాడైతే నా పైన కోప్పడతాడు. అది మ్యాటర్. ఎంతసేపు రా, వీడితో మాట్లాడలేక చచ్చాను. సరే సమయానికి వచ్చావు కానీ వీడిని తొందరగా తీసుకెళ్దాం. బాస్ చెప్పినట్టుగా మనమైతే ఒకరిని పట్టేశాం. ఇప్పుడు వీడి స్ప్రోలోకి వచ్చేలోపే తొందరగా అక్కడ తీసుకొని వెళ్దాం. తీసుకొని వెళ్ళి మన బాస్ చెప్పినట్టుగా వీడిని వేర్ లా మార్చేద్దాం. ఆ తర్వాత ఆయన ప్లానింగ్ ఏముందో మొత్తం ఆయన చూసుకుంటాడు. సమయానికి మంచోడే దొరికాడు, చూడ్డానికి బానే ఉన్నాడు, సరిపోతుందిలే. మళ్ళీ వీడి స్ప్రోలోకి రాకముందే ఇక్కడి నుంచి తొందరగా మనం అయితే బయలుదేరదాం. బాస్ అయితే ఇన్ఫర్మేషన్ అప్పుడే అప్డేట్ చేశాను. బాస్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి కొద్దిసేపట్లో వీడు వేర్వోల్ఫ్ లా మారిపోబోతున్నాడు. లేట్ చేయకుండా తొందరగా వీడిని తీసుకొని పోదాం. ఇక్కడ మనల్ని ఎవరు చూడలేదు కదా, చూస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మనల్ని ఎవరైనా చూసి ఫాలో అయితే మళ్ళీ మనం దొరికేస్తాం. ఎవరు చూడలేదురా, నేను చూశాను కదా, ఎవరు చూడలే, ఎటువంటి ప్రాబ్లం లేదు. నువ్వు పోనీ. బాస్ మీరు చెప్పినట్టుగానే మొత్తానికి వీడిని తీసుకొచ్చాం. వీడు ఇంకా స్ప్రోలోకి రాలేదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మన ప్లానింగ్ ఏంటో ఒకసారి చెప్పండి. నేను నా ప్లానింగ్ చెప్తాను. నా ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న కెమికల్ని ఇక్కడ కనబడుతున్న మిషన్ చుట్టూ చల్లాలి. చల్లి ఒక్కసారిగా నేను నిప్పు అంటించిన వెంటనే అప్పుడు వీడు వేర్వోల్ఫ్ లా మారిపోతాడు. మనం చెప్పిన మాట వింటాడు. ఈ లాస్ సెంటోస్ మొత్తాన్ని అంతం చేస్తాడు. వీడి ఎంత బలంగా ఉంటాడంటే వీడికి ఏం కాదు, అంత స్ట్రాంగ్ అవుతాడు. సరే ఇప్పుడు మీరిద్దరూ చూస్తారు కదా మీ బాస్ చేయబోయే మ్యాజిక్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడున్న ఈ యొక్క లిక్విడ్ ని ఈ మిషన్ చుట్టూ చల్లుదాం. చల్లిన తరువాత ఒక్కసారిగా నిప్పంటిచ్చేసి అప్పుడు వీడిని వేర్వోల్ఫ్ లా మార్చేద్దాం.
దీని చుట్టూరు చల్లాలి, చుట్టూరు చల్లాలి. వీడిని వేర్ వోల్ఫ్ లా మార్చేసి లాస్ సెంటోస్ ని మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. అవెంజర్స్ లేరు, ఎవ్వరు లేరు. ఇదే మంచి సమయం. ఇప్పుడు ఎవ్వరు కూడా మనల్ని ఏం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు లాస్ సెంటోస్ ని ఏలబోయేది మనమే. ఇప్పుడు మీరు చూస్తారు కదా మీ బాస్ చేయబోయే మ్యాజిక్ ఎలా ఉంటుందో. వెనక్కి రండి, లేకపోతే వాడితో పాటు మీరు కాలిపోతారు. ఇప్పుడు చూడండి నేను చేసే చమత్కారం. హా 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 హా. కొంచెం సమయం పడుతుంది, కానీ ఆ మ్యాజిక్ చూసి మీరందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చూడండి, నేను అంటించిందైతే అంటింది. ఇప్పుడు మొత్తానికి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఈ కెమికల్ రియాక్షన్ కంప్లీట్ అవగానే అప్పుడు వీడు మారిపోతాడు. బాస్ మాకు తెలిసి మీ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అనుకుంటా, అందుకే వీడు ఇంకా మారలేదు, ఇంకా అలానే ఉండిపోయాడు బాస్. అయ్యో బాస్ చూడండి, అక్కడేదో వాడికి రంగురంగులుగా అగ్గి ఏదో వస్తుంది బాస్. నేను ఇన్నాళ్ళు పడిన శ్రమ వృధా అయిందనుకున్నాను, కానీ కాలేదు. ఇప్పుడు వీడు మరికొద్దిసేపట్లో అతి భయంకరమైన వేర్ వోల్ఫ్ లా మారి మన మాట వింటాడు. హా 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 హా. కానీ ఇప్పుడు మనం వీడినప్పుడే బయటికి తీసుకొని వెళ్ళలేం. ఇది ఇంకా కంప్లీట్ అయిందో లేదో తెలియదు. రేపు రాత్రి మనమైతే వీడిని బయటికి తీసుకొని వెళ్ళబోతున్నాం. చెప్పండి బాస్, నేను ఏం చెయ్యాలో చెప్పండి. బాస్ మొత్తానికి మీరు సాధించారు. వామ్మో ఇంత భయంకరంగా ఉన్నాడు. అవును మరి. ఇప్పుడు మీరేం భయపడకండి, మనం చెప్పిన మాటే వింటాడు. ఈ రోజు మనమైతే వీడిని బయటికి తీసుకుని వెళ్ళట్లేదు. ఈ రోజు మొత్తం మనం ట్రైనింగ్ ఇద్దాం. లాస్ సెంటర్స్ మొత్తం ఎలా అంతం చేయాలో మొత్తం చెప్దాం. దాని అన్న నాకైతే ఓపిక లేదు. ఇంకా ఈ రోజు అయితే మాత్రం పార్టీ వద్దు, ఏమొద్దు, మంచిగా వెళ్ళి పడుకుందాం. ఈ పార్టీ కూడా క్లోజ్ చేసి అందరూ ఇంటికి కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా టైం ఏముంది, పద వెళ్ళి పడుకుందాం. ట్రెవర్ని అయితే మాత్రం ఇంకొకసారి పిలవడమే తప్పు అనిపిస్తుందిరా. మళ్ళీ ఇలానే చేస్తున్నాడు. ఈరోజు హ్యాపీగా వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. అరే ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ రింగ్ అవుతుంది షిన్చాన్, కానీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ట్రెవర్ అయితే మాత్రం అరే ఇప్పుడు ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఏం జరుగుతుందిరా? ట్రెవర్ లిఫ్ట్ చేయి. చూడరా, రావకపోవడమే కాకుండా ఇంకా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పడేశాడు. ఇంకొకసారి నేను పిలుస్తాను అనుకున్నావా? అస్సలు పిలవను. పద షిన్చాన్, ఇంకా మనం కూడా వెళ్ళలేం. ఆ పార్టీ అయితే క్లోజ్ కూడా అయిపోయి ఉంటుంది. మంచిగా వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. నా వల్ల కూడా అస్సలు కావట్లేదు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తాను చెప్పు. దాని అన్న ట్రెవర్ మామ ఇందాకే బయలుదేరుతా అన్నాడు కదా, కానీ బయలుదేరినట్లయితే ఇప్పటికీ రాకపోవడం ఏంటి? కొంపదీసి ట్రెవర్ మామకి ఏమన్నా అయ్యిందంటవా ఏంటి? ఒక్కసారి కాదురా షిన్చాన్, ఎప్పటి నుంచో ట్రెవర్ ఇలానే చేస్తాడు అంతే. ఇంకేం చేస్తాం, పడుకుందాం. ఇంకొకసారి పిలిస్తే అప్పుడు అడుగు. The next morning. అబ్బా, ఉదయం అవ్వగానే ఎవర్రా ఫోన్ చేస్తున్నారు? ఎవరు ఇప్పుడు ఫోన్ చేసి చంపుతున్నారు? ఎవరిది? అరే ధను, ట్రెవర్ కి నాకు ఇప్పుడు బయట అర్జెంట్ పనుంది. రాత్రి పార్టీ కని వచ్చాడు, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అర్జెంట్ గా సోమరిపోతులా పడుకోకుండా రమ్మను, ఇంపార్టెంట్ పనుంది. ఏం మాట్లాడుతున్నావు? ట్రెవర్ రాలేదు. ట్రెవర్ నైట్ పార్టీకి రాకపోవడంతో పాటు ఇంకా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో పెట్టుకున్నాడు. ట్రెవర్ ఏం రాలేదు. అరే ట్రెవర్ నైటే బయలుదేరాడు. నువ్వు ఫోన్ చేసిన వెంటనే తక్షణమే బయలుదేరాడు. నాకు తెలుసు కదా, ఇప్పుడు అర్జెంట్ గా రమ్మను. వాడు నువ్వు కలిపి నాటకాలు ఆడుతున్నారా ఏంటి? అరే ఏం మాట్లాడుతున్నావన్నా? మేమెందుకు నాటకాలు ఆడతాం? ట్రెవరు నువ్వు కలిపి నాటకాలు ఆడుతున్నట్టుగా ఉన్నారు. ట్రెవర్ రాలేదని చెప్తున్నాగా. అయితే ధను, ట్రెవర్ ఇంటికాడ కనబడట్లేదు. ట్రెవర్ నీ దగ్గర లేకపోతే ఇంకెక్కడున్నట్టు? నైట్ బయలుదేరాడు కానీ కనబడట్లేదు. అర్జెంట్ గా రా. అవునా? సరే వస్తున్నా. అరే షిన్చాన్ గడు చెప్పినట్టుగా కొంపదీసి నైట్ ట్రెవర్కి ఏమైనా అయిందేంటి? షిన్చాన్ రే లేవరా రే షిన్చాన్, ఇంకెంతసేపు పడుకుంటావు? లే. ఓరి నాయనో, నన్ను ఏమైంది? ఉదయం లేవగానే చంపేస్తున్నావు, లేవగొట్టే. ఏమైందో చెప్పు కరెక్ట్ గా. రే షిన్చాన్, ట్రెవర్ కనబడట్లేదంట్రా. నాకు అర్థం కావట్లేదు. నైట్ మనం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ కూడా వచ్చింది. ఫస్ట్ రింగ్ అయింది కానీ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది. వాళ్ళ అన్నయ్య కూడా నైట్ పార్టీకి బయలుదేరా అని చెప్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు షిన్చాన్. ఒకసారి వెళ్ళి ఎందుకన్నా మంచిది అక్కడ చెక్ చేయడం బెటర్. ఎందుకంటే నాకు కొంచెం డౌట్ వేస్తుంది. నువ్వు అన్నట్టుగా ఏమన్నా తప్పు జరుగుంటుందేమో అని కొంచెం ఇప్పుడు అనిపిస్తుంది. ఏంటి ట్రెవర్ మామ నైట్
పార్టీకి బయలుదేరాడా? ఏంటి ధనువన్న, కనీసం మన గురించి లెక్క కూడా చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నాడు, పార్టీకి బయలుదేరాడా? ధనువన్న అనవసరంగా మనం వెళ్తున్నాం అనిపిస్తుంది. వేస్ట్ ధనువన్న, హ్యాపీగా ఇంటికాడ పడుకుందాం కదా, ఈరోజు సాయంత్రం మనం పార్టీకి వెళ్ళొచ్చు. షించాన్, ట్రెవర్ లేట్ చేస్తాడురా, బట్ లేట్ చేసినా ఖచ్చితంగా వస్తాడు. ఒకవేళ రాకపోతే ఫోన్ చేసి చెప్తాడు. ఇలా రెండూ జరగలేదంటే నాకేదో డౌట్ వేస్తుంది. ఒకసారి వాళ్ళ అన్న దగ్గరికి మనం వెళ్ళాల్సిందే. అవును ధనువన్న, ఎంతైనా ట్రెవర్ మామ మన యొక్క ఫ్రెండ్ కదా, మనమైతే వెళ్ళి చెక్ చేయాల్సిందే. ఇదిగో అన్న ఇక్కడే ఉన్నాడు, తొందరగా వెళ్ళి ఒకసారి మాట్లాడేసి. అరే ధను, నువ్వు చెప్పింది నిజమేనా? నా తమ్ముడు నిజంగానే కనబడట్లేదా? నాకు అర్థం కావట్లేదు. రాత్రనగా బయలుదేరాడు. నువ్వు ఫోన్ చేసిన వెంటనే టైం అవుతుందని నీ దగ్గరికి బయలుదేరుతా అని చెప్పాడు. మార్నింగ్ అవగానే పని ఉందని కూడా వాడికి చెప్పాను, వాడు వచ్చేస్తా అన్నాడు. ఎప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అయితే లేడు. నేను ఆల్రెడీ పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు కూడా ఆల్రెడీ వెతుకుతా అని చెప్పారు. కానీ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు. తెలుసు కదా, మన లాస్ ఏంజల్స్లో పోలీసులు పైసలు లంచం వాటిపైనే ఉంటుంది, కానీ మనలాంటి పేదోళ్ళకి సహాయం చేయరు. తను ఏదో ఒకటి చేసి ట్రెవర్ ఎక్కడున్నాడో కనిపెట్టు. ఇదే మొదటిసారి. ఎప్పుడైనా సరే వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, ఎంత కష్టమైనా. వాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు భయం వేస్తుంది ధను, ప్లీజ్. అవునవును, నాకైనా సరే ఫోన్ లిఫ్ట్ చేస్తాడన్నా, బట్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే నాకు కూడా అది ఏదో జరిగింది అనిపిస్తుంది. సరే ఒకసారి నేనైతే ట్రై చేస్తాను. ఎక్కడ ఉంటాడేమో అనిపిస్తుంది. కొంపదీసి ఫోన్ ఏమైనా పోగొట్టుకున్నాడా, లేకపోతే ఆ ఫోన్ ఎవరికైనా దొరికిందా? ఏదో ఒకటి జరిగే ఉంటుందన్న. సరే ఆ ఫోన్ ఎక్కడుందో ఆ ఫోన్ డీటెయిల్స్ మొత్తం ట్రాక్ చేస్తాను. ఎందుకంటే నా ఫ్రెండ్ లెస్టర్ ఉన్నాడు, వాడికి అన్నీ తెలుసు. సో ఫోన్ డీటెయిల్స్ ట్రాక్ చేసినట్లయితే ఒకవేళ ఫోన్ ఎవరికైనా దొరికినట్లయితే మనకు తెలుస్తుంది. అప్పుడు ట్రెవర్ యొక్క డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం ఉంది. మీరేం కంగారు పడకనన్నా, ఖచ్చితంగా ట్రెవర్కి ఏం అయ్యి ఉండదు. ట్రెవర్ మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు, నేను మీకు మాట ఇస్తున్నా కదా. రాషించాన్, లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరాలి. సో ట్రెవర్ మన ఇంటికి ఎప్పుడు వచ్చే దారిలో ఒకసారి మనం అయితే వెళ్ళి చెక్ చేయాలి. దారిలో మనకి ఎక్కడైనా ఫోన్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రెవర్ ఫోన్ పడేసుకున్నాడేమో అనిపిస్తుంది, లేకపోతే ఎవడైనా చోరీ చేశాడేమో. అవును ధనువన్న, ట్రెవర్ మామ ఎప్పుడు మన ఇంటికి ఏ దారిలో అయితే వస్తాడు ఆ దారి మొత్తం మనం చెక్ చేద్దాం, ఖచ్చితంగా మనకి దొరుకుతాడు. ఈ రూట్ నుంచే వస్తాడు ధనువన్న. ఈ మట్టి రోడ్డు దగ్గర ఏమన్నా ఫోన్ పడిపోయినట్లయితే మళ్ళీ దొరకడం కష్టమేమో, చూసుకొని వెళ్దాం. ట్రెవర్ మామ నైట్ ఇంతకి ఏ బండి మీద వచ్చాడు? అరే ధనువన్న, బండాపు, ఇది ట్రెవర్ మామ బండిలా ఉందే. ఇక్కడ ఉందేంటి? ధనువన్న, ఒకసారి బండాపి చెక్ చేద్దాం ఆగు. ట్రెవర్ మామ బండి ఎక్కడ ఉందంటే ట్రెవర్ మామ ఎక్కడ ఉండుంటాడు. అవును రషించాన్, ట్రెవర్ వెహికల్ కానీ రోడ్డు పైన ఏం చేస్తుందిరా? ఈ రోడ్డు దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటావా ఏంటి? ఒకవేళ ట్రెవర్ ఇక్కడ బండి ఆపినట్లయితే రోడ్డు మీద ఆపడు కదా, సైడ్కి ఆపుతాడు కదా. సో ఇక్కడ ఏదో సంథింగ్ జరిగిందిరా. ట్రెవర్కి ఏదో జరగడం అయితే గ్యారంటీ జరిగింది, బట్ ఏం జరిగిందో మనం కనుక్కోవాలి. ఈ రూట్లో వచ్చేసరికి మనకి ఎటువంటి సీసీ కెమెరాలు కానీ లేదా ఎవరన్నా చూసారు కానీ ఒకసారి మనం చెక్ చేయాలి. ధనువన్న, ఈ మట్టి రోడ్డు ఉన్న ప్రదేశంలో ఎక్కడ కూడా ఏమీ కనబడవు. ఇక్కడ నీకు సీసీ కెమెరాలు ఎలా దొరుకుతాయి ధనువన్న? ఒక్కటి కూడా ఉండవు ఇక్కడ. వెతుకు షించాన్, ఖచ్చితంగా వెతికితే దొరుకుతుందేమో. ఒకసారి మనం చూడాలి. ఇక్కడైతే మనకి ఎటువంటి ఆనవాళ్ళు లేవు, కనీసం ఒక ఫోన్ కూడా దొరకట్లేదు. అబ్బా, ఏదో జరిగింది. ట్రెవర్కి ఖచ్చితంగా ఏదో జరిగింది. ఇటు సైడ్ కొండలు ఉన్నాయి, ఇటు సైడు ఒక ఇల్లు ఉంది. బట్ ఈ ఇంటి దగ్గర ఎటువంటి క్లూ అయినా ఉంటుందా అంటే, కొంపదీసి ఇంట్లో ఏమైనా ఉన్నాడంటావా ఏంటి? రే షించాన్, ఇక్కడ సీసీటీవీ కెమెరా ఉందిరా. అవును సీసీ కెమెరా ఉంది. ఇప్పుడు ఈ సీసీ కెమెరా ఉన్న ఫుటేజ్ మొత్తం మనం చూసినట్లయితే ఖచ్చితంగా ట్రెవర్ మామ ఇక్కడ ఏం చేశాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఏం జరిగిందో క్లియర్ గా తెలుస్తుంది. అవును షించాన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఒక్కసారి మనమైతే ఇంట్లో వాళ్ళని వెళ్ళి లోపల ఉన్న ఫుటేజ్ అడిగినట్లయితే ఖచ్చితంగా మనకు వాళ్ళు చెప్తారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా ఉన్నారా లోపల? చూసుకున్నట్లయితే మొత్తం పాడుపడిపోయినట్టుగా ఉంది. ఇక్కడ ఎవరన్నా ఉంటున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ. అరే మేడం, ఇక్కడికి మా ఫ్రెండ్ ట్రెవర్ వచ్చాడా? లోపల ట్రెవర్ ఉన్నాడా? ఒకసారి చెప్పండి ప్లీజ్. తను కనబడట్లేదని వాళ్ళ అన్న చాలా బాధపడుతున్నాడు. నో, ఇక్కడికి ఎవరు వస్తారు? వెళ్ళండి. ఇక్కడికి ఎవరు రాలేదు. సరే గానీ ఎందుకు వచ్చారో చెప్పండి. ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి. మేడం, అది కాదు మేడం, కొంచెం సీరియస్ ఇష్యూ. మీ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఉంది కదా, ఆ సీసీ కెమెరా యొక్క ఫుటేజ్ నైట్ ఏం జరిగిందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మా స్నేహితుడు కనబడట్లేదు. ఇప్పుడు మాకు ఆ ఆప్షన్ తప్ప ఇంకోటి లేదు. తన యొక్క వెహికల్ మీ ఇంటి ముందే ఉంది. సో అది తెలుసుకోవాలి మేడం, ప్లీజ్. నేను ఇంట్లోకి ఎవరిని వెళ్ళనివ్వను. మీరైతే ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి. మీరు ఎంత అడిగినా కూడా నేనైతే డోర్ ఓపెన్ చేయను. మీరు కనుక వెళ్ళకపోతే మాత్రం ఇప్పుడే నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. చేయమంటారా? మీరు నా మాట వినేటట్టుగా లేరు. ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ ఇద్దరు ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళందరినీ ఇప్పుడే వచ్చి అరెస్ట్ చేయండి. తొందరగా రండి. ధనువన్న, ఆమె అయితే మాత్రం చెప్పేటట్టుగా లేదు, వెళ్ళిపోతుంది చూడు. ధనువన్న, మనమే ఇంటి యొక్క డోర్స్ తీయాలి, లేకపోతే పోలీసులు మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఆమె ఆల్రెడీ పోలీసుకి ఫోన్ చేసింది. డోర్స్ ఓపెన్ చేసి మనం లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఫుటేజ్ మొత్తం మనం చెక్ చేయాలి. అవును రచించాన్, ఈ డోర్ని ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈమె లాక్ వేసుకుని వెళ్ళిపోయినట్టుగా ఉంది.
ఈ డోర్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓరి నాయనో, ఇది ఓపెన్ అవ్వదు. షిన్చాన్, ఇది ఓపెన్ అవ్వదు. దీన్ని డ్యామేజ్ చేసినట్లయితే మళ్ళీ ఆమె కొన్నదే చిన్న ఇల్లు అనుకుంటా, మళ్ళీ డ్యామేజ్ చేస్తే మళ్ళీ బాధపడుతుంది. సో దీన్ని అయితే డ్యామేజ్ చేయదలుచుకోలేదు. షిన్చాన్, మనకి ఏమన్నా ఇంకా ఆల్టర్నేటివ్ వే ఉందంటే నో ఛాన్స్. దీని లోపలికైతే మనం ఇంపాసిబుల్, అసలు వెళ్ళే ఛాన్సే లేదు. షిన్చాన్, నేనైతే కొత్త ఉపాయం వచ్చిందిరా నాకు. మన లెస్టర్ ఉన్నాడు కదరా, లెస్టర్కి సిటీలో ఉన్న ప్రతి సీసీటీవీ యొక్క యాక్సెస్ ఉంది. తను చాలా పెద్ద హ్యాకర్ అని నీకు తెలుసు కదా. సో లెస్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పిన వెంటనే సో తను చూసుకుంటాడు. ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పాలి, సో మనం వచ్చేలోపు ఫుటేజ్ మొత్తం రెడీ చేసుకుంటాడు. సో లెస్టర్కి నా యొక్క లొకేషన్ ముందు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు లెస్టర్కి ఫోన్ చేద్దాం. హలో లెస్టర్, ఒకసారి నీకు లొకేషన్ షేర్ చేశాను, ఆ లొకేషన్ ఒకసారి చెక్ చేయి. ఆ లొకేషన్ దగ్గర ఉన్న ఎగ్జాక్ట్ సీసీ కెమెరా యొక్క ఫుటేజ్ రెడీ చేసి ఉంచు. చాలా చాలా పెద్ద విషయం, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ ఫుటేజ్ మొత్తం రెడీగా ఉంచు, నైట్ ఫుటేజ్. ఎస్ నేను షిన్చాన్ వస్తున్నాం. ఓకే, ఫైనలీ లెస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. నాకు తెలిసి లెస్టర్ అయితే మనకైతే ఫుటేజ్ రెడీ చేసి ఉంటాడు. ఇప్పుడు తెలుస్తుంది. అవుననువన్న, ఇప్పుడు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ట్రెవర్ మామకైతే ఏమీ కాకూడదు. ట్రెవర్ మామని మనం ఎలా అయినా కాపాడాలి. పాపం ట్రెవర్ మామ. అవును షిన్చాన్, ట్రెవర్కి ఏం కాదు, మనం ఎలా అయినా కాపాడుతాం. లెస్టర్, నీకు ఫుటేజ్ దొరికిందా? ఫుటేజ్ని మొత్తం చెక్ చేసావా? చాలా 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 పెద్ద విషయం జరిగింది. ట్రెవర్ నైట్ కనబడకుండా పోయాడు. అరే ధను, నేను కూడా చూశాను. ఫుటేజ్ చూడగానే నాకే భయం వేసింది. పాపం ట్రెవర్ని అయితే ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా ఉన్నారు. ఒక్కసారి ఆగు, నీకు ఫుటేజ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. నాకు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏం తెలియలేదు, బట్ ఇద్దరు మనుషులైతే వచ్చి ట్రెవర్ని అయితే కిడ్నాప్ చేయడం జరిగింది. ఒకడు వెనక నుంచి వచ్చి ట్రెవర్ యొక్క మెడపైన గట్టిగా కొట్టిన వెంటనే ట్రెవర్ స్ప్రో కోల్పోయాడు. ఒక్కసారి ఆగు, ఆ ఫుటేజ్ నేను ప్లే చేస్తాను. కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ తెలియవు, కానీ కార్ నెంబర్ అయితే నాకు కనబడింది. కానీ ట్రెవర్ అక్కడికి వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్తున్నట్టుగా ఉన్నాడు. అయ్యో, కారు ఆగిపోయిందని సహాయం చేయడానికి వెళ్తున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఒక్కసారి ఆగు. అరే, వెనక నుంచి ఇంకొకడు వచ్చాడు. వీడే నాకు కొట్టాడు ట్రెవర్ని. నో 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 అలా చేయొద్దురా రే, నో. ఓకే, అర్థమైంది. నైట్ ట్రెవర్ అయితే ఇలా కిడ్నాప్ అవడం జరిగిందా? కానీ వాళ్ళెవరు లెస్టర్? వాళ్ళెవరో నాకు తెలియట్లేదే. చూడ్డానికైతే ఏదో డాక్టర్ ఆర్ సైంటిస్ట్ డ్రెస్లా ఉన్నాయి. వాళ్ళ డీటెయిల్స్ నాకైతే అంత కరెక్ట్గా తెలియదు, కానీ వాళ్ళు కెమికల్ వర్కర్స్లా ఉన్నారు. వాళ్ళ యొక్క కార్ డీటెయిల్స్ అయితే తెలిసాయి. సో దాన్ని నేను ట్రాక్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. సో ఇప్పుడైతే నువ్వు షిన్చాన్ బయలుదేరండి. ఒక్కసారిగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీ ఇద్దరికి షేర్ చేస్తాను. అప్పుడు వెంటనే వాళ్ళని వెళ్ళి పట్టుకోండి. ట్రెవర్ని మళ్ళీ తీసుకొని రండి. ట్రెవర్ మీకే కాదు, నాకు కూడా ఫ్రెండే. ఓకే ఓకే లెస్టర్, అలానే వెళ్తాం. కానీ ఇప్పుడు మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. బట్ కార్ అయితే స్టార్ట్ చేసి మేము ఆన్ ద వేలో ఉంటాం. నువ్వు లొకేషన్ షేర్ చేయు, వెంటనే వాడిని పట్టుకోవడానికి బయలుదేరి ఎట్టి పరిస్థితిలో పట్టుకుంటాం. ట్రెవర్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వస్తాం. దేవుడి దయవల్ల ట్రెవర్కి ఏం కాకుండా ఉంటే అదే మంచిది. సరే, నువ్వైతే పని మొదలు పెట్టు, మనకైతే టైం లేదు. ఓకే షిన్చాన్, లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరదాం. కానీ ధనువన్న, మనకి లొకేషన్ డీటెయిల్స్ తెలియకుండా మనం ఎక్కడికి బయలుదేరుతాం? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? అరే షిన్చాన్, లెస్టర్కి ఇదంతా కనిపెట్టడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. అంత సింపుల్గా కనిపెట్టేస్తాడు. సో అందుకే మనం కార్లో ఉండి ఆన్ ద వేలో ఉన్నామంటే ఇంకొంచెం తొందరగా మనమైతే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఈజీగా మన ట్రెవర్కి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, మనకైతే లెస్టర్ మెసేజ్ పెట్టేశాడు. ఓ మై గాడ్ షిన్చాన్, మనకైతే ఆ కార్ యొక్క లొకేషన్ అయితే వచ్చేసింది. లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి అది ఎవరు ఎందుకు అలా చేశారో మనం ఖచ్చితంగా కనుక్కోవాలి. ట్రెవర్ని మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి. ధనువన్న, అంతా ఓకే. ఇప్పుడు ఆ లొకేషన్ ఎక్కడ చూపెడుతుంది? సిటీలో చూపిస్తుందా? సిటీ అవుట్కట్స్ లో చూపెడుతుందా? సిటీ సెంటర్ లో చూపెడుతుందా? సిటీ అవుట్కట్స్ లో అయితే చూపిస్తుంది షిన్చాన్. సో మనమైతే తొందరగా వెళ్ళాలి. అక్కడైతే ఒక ల్యాబ్ ఉన్నట్టుగా ఉంది. ఓకే, వీళ్ళిద్దరూ కెమికల్ వర్కర్స్. వీళ్ళిద్దరూ ట్రెవర్ని పట్టుకొని ఏదైనా పరీక్ష చేయడానికి తీసుకెళ్లారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. దేవుడా, ట్రెవర్కి అయితే మాత్రం ఏం కాకూడదు. ఎవరైతే ట్రెవర్ మామకి ఇలా చేశారో వాళ్ళైతే అసలు విడిచిపెట్టద్దు అన్న. వాళ్ళకైతే మాత్రం తగిన గుణపాఠం చెప్పాల్సిందే. వాళ్ళెవరిని విడిచిపెట్టద్దు. చూడ్డానికి ఇది భయంకరమైన ల్యాబ్లా ఉంది. సిటీ అవుట్కట్స్లో ఉంది. ఈ ల్యాబ్ లోపలే మన ట్రెవర్ మామని పెట్టేసినట్టుగా ఉన్నారు ధనువన్న. నువ్వు డైరెక్ట్గా వెళ్ళొద్దు. డైరెక్ట్గా వెళ్ళినట్లయితే మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది. వాళ్ళందరూ చాలా అంటే చాలా పెద్ద ముఠాలా ఉన్నారు. అదిగో ధనువన్న, మనం సీసీటీవీ ఫుటేజ్లో చూసిన ఇద్దరు అక్కడే మాట్లాడుకుంటున్నారు. జాగ్రత్తగా వెళ్ళు, మళ్ళీ వాళ్ళని చూస్తారు. కార్ కూడా అక్కడే ఉంది చూడు, బ్లాక్ కార్. షిన్చాన్, నా దగ్గర వెపన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. నువ్వు జాగ్రత్తగా రా. బట్ వీళ్ళకేం వెపన్స్ అవసరం లేదు. నేను చూసుకుంటాలే వాడిని ఏం చేయాలనేది. కానీ నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా రా.
వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం విందాం. బాస్ అనుకున్నట్టుగా చేస్తారని నేను అస్సలు అనుకోలేదురా. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డారు, ఇప్పుడు చివరికి సాధించారు. మరికొన్ని రోజుల్లో లాస్ శాంటోస్ మన గుప్పెట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడున్న డబ్బు, ఐశ్వర్యం, మనుషులు అందరూ మన కింద బానిసల్లా ఉంటారు. ఆ వేర్ వోల్ఫ్ యొక్క పవర్ ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తుంది. వాడు భలే దొరికాడురా మనకి. ఈ రోజు రాత్రి 12 అయ్యేసరికి వాడు బయటకు వచ్చి లాస్ శాంటోస్ మొత్తాన్ని విధ్వంసం చేసి పడేస్తాడు. అప్పుడు ఈ లాస్ శాంటోస్ మన గుప్పెట్లోకి వచ్చేస్తుంది. షించాన్ నువ్వు ఇక్కడే ఉండరా, నాకు అర్థమైంది. రేయ్ ఏం మాట్లాడుతున్నారా, ఇటు తిరగండ్రా. నన్నే కొడతావరా నువ్వు? ఏం చేశారా నా మిత్రుడిని? ఏం చేశారు? నా మిత్రుడిని మళ్ళీ మాకు తిరిగి ఇవ్వండి, లేకపోతే మాత్రం మీ ఇద్దరిని అస్సలు విడిచిపెట్టను, ప్రాణాలు పోతాయి. రండ్రా. రేయ్ మమ్మల్నే కొడతావా? నీ మిత్రుడు గిత్రుడు ఇక్కడ ఎవరు లేరు. మా దగ్గరికే వచ్చి మమ్మల్నే కొట్టినంత ధైర్యమా? వీడిని ఇప్పుడే నరికేరా. ఓరే ఓరే ఎవరిని నరికేస్తారా? అక్కడ ఉన్నది ధను అన్న. ధను అన్న వీళ్ళకి నీ పవర్ తెలియదు అనుకుంటా. చూపించి ధను అన్న నీ యొక్క సత్తా. ఒక్కొక్కని ఎవరిని విడిచిపెడతా కొట్టి పడే. ఇదిగో కాచుకో, ఒక్కడైపోయాడు. ఇంకేంట్రా నువ్వు బ్యాలెన్స్ ఉన్నావు? రేయ్ మా వాడిని ఎక్కడ పెట్టారో చెప్పండి. అరే ఏంట్రా పడిపోయాడు? వీడు కూడా అయిపోయాడు రా షించాన్. అరే మనం డీటెయిల్స్ కనుక్కోకుండానే వీళ్ళిద్దరిని కొట్టేశాంరా. షిట్ యార్. ఇప్పుడు ట్రెవర్ ఎక్కడున్నాడో నాకు తెలియదు. అనవసరంగా కోపంలో ఎంత పని చేశాను. కొంచెం సేపు ఓపిక పట్టాల్సిందిరా షించాన్. అయ్యో అవును ధను అన్న. చా నేను కూడా చెప్పలేకపోయాను, సారీ ధను అన్న. కానీ ధను అన్న మనమైతే ఒకటి విన్నా మర్చిపోయావా? వీళ్ళిద్దరూ మాట్లాడుకుంది ఏంటంటే ఈ రోజు రాత్రి 12 అవగానే ఆ లోపల ఉన్న సైంటిస్ట్ బయటకు వచ్చి సంథింగ్ ఏదో చేస్తాడని. బట్ ఏం చేస్తాడో తెలియదు. ఆ సైంటిస్ట్ ని మనం పట్టుకున్నట్లయితే మన ట్రెవర్ మామ ఎక్కడున్నాడో మనకు తెలిసిపోతుంది. ధనువన్న ఈ రోజు రాత్రి 12 అవగానే ఇక్కడికి వద్దాం. వాళ్ళు బయటికి ఖచ్చితంగా ఇలానే రావాల్సిందే. ధనువన్న ఏం చేస్తున్నావు? షించాన్ వాడైతే లోపలే ఉంటాడ్రా. నా దగ్గర ఉన్న స్టిక్కీ బాంబ్స్ వేసి దీన్ని మొత్తం విరగొట్టి లోపలికి వెళ్ళి వాడు అంతు చూస్తాను. ఇప్పుడు వాడు బయటికి రాకపోతే నేనే లోపలికి వెళ్ళి వాడి కాళ్ళు చేతులు విరిచేస్తాను. మన ట్రెవర్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను. ఇదిగో అయిపోయింది. ఇంకా బ్లాస్ట్ చేయడం మాత్రమే మిగిలింది. అయిపోయింది. అరే ఏంట్రా ఇంత స్ట్రాంగ్గా ఉంది? వామ్మో బ్రేక్ అవ్వకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈసారి ఖచ్చితంగా బ్రేక్ అవ్వాల్సిందే. ఇది బ్రేక్ అవుద్ది. ఇక్కడేదో గరాజ్ ఉన్నట్టుగా ఉంది, దీన్ని కూడా విడిచిపెట్టద్దు. దీన్ని కూడా మనం బ్రేక్ చేసి పడేద్దాం. ధను అన్న అది బ్రేక్ అవ్వదు, ఎందుకంటే వాడు సైంటిస్ట్. దాన్ని మొత్తం టైటానియంతో రెడీ చేశాడు. వాడు జాగ్రత్తగా మొత్తం అన్ని గట్టిగా రెడీ చేసుకుని ఉన్నాడు. మనం లోపలికైతే వెళ్ళాం. ధను అన్న మనమైతే మంచిగా రాత్రి 12కి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి వాడు బయటకు వచ్చినప్పుడు అప్పుడు వాడిని పట్టుకొని మన ట్రెవర్ మామ ఎక్కడున్నాడో మళ్ళీ మన ట్రెవర్ మామని వెనక్కి ఇప్పించేలా చేద్దాం. అవునరా షించాన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఆవేశంలో ఇప్పుడు నేను అనవసరంగా రెచ్చిపోయినట్లయితే మళ్ళీ మన ట్రెవర్ అయితే మళ్ళీ మనకి దొరకడు. కమాన్ షించాన్, లేట్ చేయకుండా తొందరగా ఇంటికి వెళ్దాం. ఎగ్జాక్ట్గా నైట్ అవగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పుడు చూద్దాం. ఎక్కువసేపు బయట ఉన్నా కూడా మళ్ళీ మనకి ప్రమాదంగా ఉంటుంది. ఓకేనా? ఈరోజు ప్లాన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా వాడైతే నైట్ 12 అవగానే తీసుకొస్తా అన్నాడు కదా. ఇప్పుడు మంచిగా మనం పడుకొని ఫుల్గా ఫ్రెష్ అయ్యి అప్పుడు మనం వెళ్ళాలి. ఓకేనా? లేట్ చేయకుండా తొందరగా మనం ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఓకే? A few moments later. అరే షించాన్, టైం అయితే అప్పుడే 12:14 అయిపోయింది. అనవసరంగా నిన్ను లేపడానికి చాలా టైం అయిపోయింది. సరే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. లేట్ చేయకుండా తొందరగా అక్కడికి వెళ్దాం. మళ్ళీ వాడు బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఆ డోర్ని మనం విరగొట్టలేం. మన ట్రెవర్ని అస్సలు కాపాడలేం. కమాన్. ధను అన్న వాళ్ళు ఏమైనా నిద్రలేస్తారా ఏంటి? అంత సీన్ లేదు. వాళ్ళు కూడా ఎంతో కొంత లేటుగానే వస్తారులే. అప్పుడు ఖచ్చితంగా మన ట్రెవర్ మామని పట్టేసుకోవచ్చు. అలానే ఆ సైంటిస్ట్ ని పట్టుకొని వాడు ఏం చేయబోతున్నాడో కూడా మనం తెలుసుకోవచ్చు. షించాన్, మార్నింగ్ మనం వాళ్ళని కొట్టినప్పుడు అక్కడున్న సీసీ కెమెరాలు ఏమన్నా మనల్ని చూసాయంటావా? నాకైతే అక్కడ సీసీ కెమెరాలు అయితే ఏం కనబడలేదు. ఒకవేళ మళ్ళీ సీసీ కెమెరాలు అక్కడ ఏమైనా ఉన్నట్లయితే మాత్రం మళ్ళీ వాడు జాగ్రత్త పడిపోతాడు. అక్కడ సీసీ కెమెరా లాంటివి అయితే ఏం లేవు ధను అన్న. నువ్వు ఎందుకు కంగారు పడతావు? ఏం కాదు కదా, తొందరగా వెళ్దాం పదా. ఓకే ధను అన్న మనం అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. ఇప్పుడు మనం వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. మన కారు వెనక్కి పెట్టేదను అన్న. వెనక్కి పెట్టి ఎగ్జాక్ట్గా డోర్కి సైడ్లో మనం దాక్కుందాం. ఇటు సైడ్ అయితే సీసీ కెమెరా లాంటివి అయితే ఏం లేనట్టుగానే ఉన్నాయి. ధను అన్న మన ఎత్తిపైన ఏదో కెమెరా ఏం కాదులే. ఇక్కడ హ్యాపీగా మనమైతే వెయిట్ చేద్దాం. నా ముందు కెమెరా ఉంది చూసుకో. అగో ఆ పైన సీసీ కెమెరా ఉంది. అరే మార్నింగ్ ఇది లేనట్టుగా ఉంది, ఇప్పుడెలా వచ్చిందిరా?
షించాన్ మనమైతే వెయిట్ చేయాలి. అటు సైడ్ అయితే అస్సలు వెళ్ళకు. ఆ కెమెరాలో పడ్డామంటే ఖచ్చితంగా వాళ్ళు మొత్తం జాగ్రత్త పడిపోతారు. మనమైతే ఇక్కడ వెయిట్ చేద్దాం. వాళ్ళు ఎంతసేపు అయినా పట్టని ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. బయటకు వచ్చినప్పుడు వాళ్ళని పట్టేసుకుందాం. అలా షించాన్ ఇంకా ధను ఉదయం వరకు అలా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడికి చిన్న కాకి కూడా రాలేదు. అమ్మో ధనువన్న, నా కోపిక నశించిపోయింది ధనువన్న. నా వల్ల కాదు. రాత్రి వస్తా అన్నారు. ఇప్పుడు అనవసరంగా మనం మిస్ చేస్తాం ధనువన్న. ఇప్పుడు ఎలా? అరే షించాన్, మనం అనవసరంగా లేట్గా వచ్చాంరా. 14 నిమిషాలు నీ వల్లే లేట్ అయింది. 12 అయ్యేసరికి వస్తా అన్నారు. షించాన్, ఇక మనకి ఇంకో ఆప్షన్ లేదు. మళ్ళీ వాళ్ళు వస్తే నైట్ మాత్రం వస్తారు. సో ఇందాక వాళ్ళు మాట్లాడుకుంది నిన్న విన్నాం కదా. సో ఇప్పుడు కూడా మనమైతే కొంచెం ముందుగానే వచ్చేయాలి. ఎగ్జాక్ట్గా ఈరోజు సాయంత్రం అవగానే మనం వద్దాం. అరే షించాన్, లెస్టర్ నాకేదో మెసేజ్ పెట్టాడు రా. తొందరగా వెళ్ళి టీవీ ఆన్ చేసి టీవీ ఒకసారి ఓపెన్ చేసి చూడమంటున్నాడు. ఇంతకీ టీవీలో ఏం ప్రోగ్రామ్ వస్తుంది? షించాన్ రారా రే. వస్తున్నా ధనువన్న. కానీ ఈ టైం అప్పుడు ఏంటబ్బా ప్రోగ్రామ్స్ వస్తాయి? ఏం రావు కదా. సిటీలోని భయంకరమైన ఒక వేర్ వోల్ఫ్ మాన్స్టర్ వచ్చేసి సిటీలో ఉన్న మనుషులందరినీ తినేస్తూ పోతుంది. అది ఎంత డేంజర్ గా ఉందంటే చాలా డేంజర్ గా ఉంది. పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల యొక్క వాహనాలని ధ్వంసం చేసింది. అలానే మిలిటరీ ఆఫీసర్లందరూ పట్టుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళ యొక్క వాహనాలు కూడా ధ్వంసం చేసింది. దానికి ఎంతకి ఏం చేస్తున్నా ఏం కావట్లేదు. అది అంత పవర్ఫుల్ గా ఉంది. మనుషుల్ని చాలా చాలా ఈజీగా తినేస్తుంది. ఇది ఇంకా మన సిటీలో సంచరిస్తూ ఉంది. రాత్రి అవగానే వస్తుంది. సిటీలో ఉన్న వాళ్ళందరికీ ముఖ్య విజ్ఞప్తి, ఈ రోజు రాత్రి ఎవరు కూడా బయట తిరగకండి. సిటీలో అస్సలు తిరగకండి. వామ్మో ధనువన్న, వేర్ వోల్ఫ్ అంట. ధనువన్న, వేర్ వోల్ఫ్ రావడం ఏంటి ధనువన్న సిటీలోకి? ట్రెవర్ మామ కూడా కనబడట్లేదు. ఇప్పుడు మళ్ళీ మనం ట్రెవర్ మామని కనిపెట్టడానికి ఎలా వెళ్తాం? షించాన్, ఇందాక వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు సంథింగ్ ఏదో వేర్ వోల్ఫ్ అనే టాపిక్ వచ్చిందిరా. అంటే ఖచ్చితంగా ఈ వేర్ వోల్ఫ్కి ఆ సైంటిస్ట్కి వీళ్ళకి ఏదో సంబంధం ఉంది. అంటే వీళ్ళ వల్లే జరిగి ఉంటుంది. ఈ రోజు రాత్రి మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళినట్లయితే మనకు సమాధానాలన్నీ వస్తాయి. కానీ ధనువన్న, ఈ రోజు రాత్రి వద్దు. ఈ రోజు సాయంత్రం 5 అవగానే మనం అయితే తొందరగా వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం. రాత్రి అయినంత వరకు వెయిట్ చేసి వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో అప్పుడు వెంటనే వాళ్ళు పట్టేసుకుందాం ధనువన్న. సరేనా? అవును షించాన్, కరెక్ట్ గానే. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఓకే, అలారం మోగింది. సాయంత్రం 5:30 అయిపోయినట్టుగా ఉంది. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. షించాన్, షించాన్, మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఈరోజు మనమైతే వాడిని పట్టుకోవాల్సిందే. అరే షించాన్ పడుకున్నట్టుగా ఉన్నాడు. వాడిని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మ్యాటర్ ఇంకొంచెం రిస్క్ అయింది. వేర్ వోల్ఫ్ అనే టాపిక్ కూడా మధ్యలోకి వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. షించాన్ దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా ఉండడం బెటర్. వాడు పడుకున్నాడు కాబట్టి ఇప్పుడే మనం బయలుదేరదాం. ఓకే, టైం అయితే మాత్రం తొందరగా గడుస్తూ వస్తుంది. మనమైతే ఇప్పటి నుంచే కాపలా కాస్తూ ఉండాలి. వాళ్ళు ఏ సమయమైనా బయటికి రావచ్చు. ఆ సైంటిస్ట్ గాడు బయటకు వచ్చినట్టునే పట్టుకొని మన ట్రెవర్ ఎక్కడున్నాడో ఖచ్చితంగా విడుదల చేయమని చెప్పాల్సిందే. లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరి అక్కడ వెయిట్ చేద్దాం. ఓకే, నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ సూర్యుడు కూడా అస్తమించాడు. మరి కొద్దిసేపట్లో చీకటి కూడా కాబోతుంది. వీళ్ళు ఏ సమయమైనా బయటికి రావచ్చు. డోర్ని అయితే మనం ఓపెన్ చేయడం కష్టం, ఎందుకంటే డోర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు ఓపెన్ చేసి బయటకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని పట్టుకోగలం. అప్పుడు మన నిజాలన్నీ బయటికి రప్పించవచ్చు. వెయిట్ చేద్దాం, ఎంతసేపు అయినా వెయిట్ చేద్దాం. 6 hours later. నైట్ అయిపోయింది. సౌండ్ వస్తుంది. సంథింగ్ ఏదో సౌండ్ వచ్చింది. డోర్ ఓపెన్ అయిందా? మై డియర్ ముద్దుల వేర్ వోల్ఫ్, చాలా బాగా చేసావు. నిన్న చాలా బాగా చేసావు. ఈ రోజు నువ్వు చేయాల్సింది చాలా ఉంది. ఈ రోజు కూడా నువ్వు వెళ్ళి లాస్ ఏంటోస్ లో ఉన్న ఒక్కొక్కడిని తినేయి. ఆల్రెడీ జనాలు భయపడి దాగున్నారు. అందరు ఇళ్లలోకి వెళ్ళి మరి తినేసే, సరేనా? ఎవరిని విడిచిపెట్టద్దు. ఈ లాస్ ఏంటోస్ లో మనుషులే లేకుండా చేద్దాం. వెళ్ళు. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. వెళ్తున్నా, అందరినీ చంపేస్తా. ఓరి నాయను, సిటీలో ఉన్న వేర్ వోల్ఫ్కి నువ్వేనారా కారణం? ట్రెవర్ తప్పుకోవడానికి కూడా నువ్వే కదా కారణం. ఇప్పుడు చూడండి వీడి గుండోడికి ఎలా ఇస్తానో. ఇదిగోరా రేయ్, అయిపోయారు నా చేతిలో. గంతేస్తారా? ఇదిగో, చచ్చిపోతావు. చెప్పు, నిజం బయటికి రావాలి, లేకపోతే చంపేస్తా. నన్నేం చేయొద్దు. చెప్పు. ఇందుకు ఏం చెప్పాలో చెప్పు. ఏం చెప్పాలో కాదు, ఆ వేర్ వోల్ఫ్ ని ఎందుకు సిటీలో వదులుతున్నావు? నా ట్రెవర్ ని ఏం చేసావు? ట్రెవర్ ని నువ్వే తీసుకుని వెళ్ళవని నాకు తెలుసు. ట్రెవర్ ఎక్కడున్నాడో ట్రెవర్ ని తొందరగా విడుదల చేయి. అలానే ఆ వేర్ వోల్ఫ్ ని కూడా కంట్రోల్ చేసి దాన్ని వెంటనే చంపేయి. నన్నేం చేయొద్దు. నేను చెప్తా.
ట్రెవర్ అంటే మీ స్నేహితుడేనా? మీ స్నేహితుడినే అలా నేను మార్చేశాను. ఒక్కసారి లోపలికి రా. ఇక్కడ నేను ఒక కెమికల్ ని రెడీ చేశాను. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ కెమికల్ రెడీ చేసి మనిషిని వేర్వల్ఫ్ లా మార్చేలా చేశాను. ఇదిగో ఇదే ఆ కెమికల్ రెడీ చేసి మీ స్నేహితుడు ట్రెవర్ మీద ప్రయోగించారు. అది ప్రయోగించడం వల్ల వాడు అలా మారి నేను చెప్పింది వింటున్నాడు. నేను చెప్పేశాను, మొత్తం చెప్పేశాను. ఇదే ఆ కెమికల్, అంతే, నన్నేం చేయొద్దు. ఊరి నాయనో, దీనికి కారణం నువ్వారా? సరే, ఇది నేను పట్టుకొని వెళ్తాను. కానీ ఇప్పుడు మా ట్రెవర్ని ఎలా నేను దక్కించుకోవాలి? ట్రెవర్ మళ్ళీ ట్రెవర్లో ఎలా మారుతాడు? నన్నేం చేయకపోతే నేను చెప్తాను. అక్కడున్న క్యాన్ తీసుకో. ఇది తీసుకెళ్లి మీ స్నేహితుడి పైన చల్లి అగ్గంటించినట్లయితే మళ్ళీ మీ ట్రెవర్ నార్మల్ అయిపోతాడు. కానీ ఆ వేర్వల్ఫ్ గాయం నీకు తగిలినట్లయితే నువ్వు వేర్వల్ఫ్ లో మారిపో. చాలరా, సరిపోతుంది. ఇంకా నువ్వు ప్రాణాలతో అస్సలు ఉండకూడదు. ఓకే, మొత్తానికి మనకైతే ఈ యొక్క కెమికల్ దొరికింది. ఈ కెమికల్ని తీసుకెళ్ళి ఆ వేర్వోల్ఫ్ పైన చల్లాలి. ఇది చాలా పెద్ద టాస్క్ అనే నాకు తెలుసు, కానీ కొంచెం మనమైతే రిస్క్ చేయాల్సిందే, తప్పదు. సిటీ మొత్తం అందరూ ఇళ్లల్లో ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదు. అందరూ లాక్లు వేసుకుని జాగ్రత్తగా ఉన్నారు. ఇదే మంచి సమయం. లేట్ చేయకుండా తొందరగా మనమైతే సిటీలోకి వెళ్ళి ఎలా అయినా సరే ఈ కార్యాన్ని చేయాల్సిందే. ట్రెవర్ మళ్ళీ మనకి వెనక్కి రావాలంటే మనం ఈ పని చేయాల్సిందే. సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది, ఒక్కరు కూడా కనబడట్లేదు. ఆ వేర్వోల్ఫ్ ఎప్పుడైనా రావచ్చు. ఆ వేర్వోల్ఫ్ ఎవరో కాదు. ఓ మై గాడ్, ఆకలిగా ఉంది, సమయానికి దొరికావు. ఎవ్వడూ దొరకలేదని చూస్తున్నా. నువ్వంతలను వస్తావా? నన్నే బయటికి రప్పించమంటావా? ట్రెవర్ నేను ధనుని. అరే ట్రెవర్ ఒకసారి ఆగు, నన్ను చూడు, నా ఫేస్ చూడు. నీ ఫ్రెండ్ని నేను ధనుని. నిన్ను వేర్వల్ఫ్ లా మార్చేశారు. నువ్వు ఇది కాదు. ట్రెవర్, నా మాట విను. ఇప్పుడు నేను మళ్ళీ నార్మల్గా మారుస్తాను. ఒక్కసారి నా మాట విను. నువ్వేం టెన్షన్ పడుకోవాలనే ఉండు, నేను చూసుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? నాకు ఆకలిగా ఉందని చెప్తున్నా కదా. ఎవరు నువ్వు? నిన్ను చూస్తే చాలా రుచిగా ఉంటావనిపిస్తుంది. ఇప్పుడే తినేస్తా. ట్రెవర్, నేను నీ ఫ్రెండ్ని. నన్ను విడిచిపెట్టు. ట్రెవర్, నీకు అర్థం కావట్లేదా నేను చెప్పేది విను. ట్రెవర్, విడిచిపెట్టు. నేను ధనుని, మనిద్దరం ఫ్రెండ్స్. నువ్వు పార్టీకి వస్తా అన్నావు. నిన్ను ఇలా మార్చేశాడు ట్రెవర్. ఆ సైంటిస్ట్ మార్చేశాడు. ఆకలిగా ఉంది. ట్రెవర్, నన్ను విడిచిపెట్టు. నేను చేయను. ట్రెవర్, నేను మళ్ళీ నార్మల్ గా మారుస్తా. ట్రెవర్, నా మాట విను. ఆగు. అబ్బా, అబ్బా. ట్రెవర్ ఆగు. ట్రెవర్, అయ్యో, ట్రెవర్కి మనం సహాయం చేయాలి. అబ్బా, ట్రెవర్ అక్కడే ఆగు. అరే, నన్నేం చేయకుండా వెళ్ళిపోతానంటే ట్రెవర్కి అర్థమైంది అనుకుంటా. ట్రెవర్, అరే మనం పిలవద్దు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆగాడు. ఊరి నాయన వెనక్కి తిరుగుతాడేమో. నా దగ్గర ఎలక్ట్రిక్ షాక్ గన్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేయాలి. కమాన్, ఇప్పుడు అస్సలు లేవకూడదు. ఇదిగో తీసుకో. ఓకే, మొత్తానికి తన స్ప్రో కోల్పోయాడు. ఇదే మంచి సమయం. ఈ సమయంలో మనమైతే ఇక్కడున్న మొత్తం లిక్విడ్ని పోసేసి వెంటనే అగ్గి అంటించాల్సిందే. మళ్ళీ మన ట్రెవర్ని మళ్ళీ వెనక్కి తీసుకొని రావాల్సిందే. ట్రెవర్, నీకేం కాదు, నువ్వు మళ్ళీ నార్మల్ అయిపోతావు. అబ్బా, చాలా ఘోరంగా గాయాలు తగిలాయి నాకైతే. అబ్బా, పర్వాలేదు, నా స్నేహితుడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. ఆ ఆనందంతో ఈ గాయాలన్నీ మానిపోతాయి. ఓకే, మొత్తానికి మనం సాధించాం. ట్రెవర్ని మళ్ళీ వెనక్కి తీసుకొని రాబోతున్నాం. ఇంత సులభంగా అవుతుంది అనుకోలేదు. సులభం ఏం కాదు, కష్టపడ్డాను. దెబ్బలు కూడా గట్టిగానే తగిలాయి. అబ్బా, ట్రెవర్, నువ్వు వచ్చేసావు. ట్రెవర్, నువ్వు నా ఫ్రెండ్వి. ట్రెవర్, నువ్వు నా స్నేహితుడివేరా. రే, అరే ధను, ఏమైంది? నీ ఒంటి మీద గాయాలేంటి? నేను నీ స్నేహితున్నే, కొత్తగా మాట్లాడుతున్నావేంటి? సరే, ఏమైందో చెప్పు. నిన్ను ఎవడెలా చేశాడో చెప్పు. ఇప్పుడే వాడి గుణపాఠం చెప్తా. ట్రెవర్, నేను ఒక సైంటిస్ట్ వేర్వోల్ఫ్ లా మార్చేశాడ్రా. నేను మళ్ళీ నేను నార్మల్ గా తీసుకురావడానికి చాలా ప్రయత్నించాను, కానీ నువ్వు ఘోరంగా కొట్టేశావు నన్ను. వేర్వోల్ఫ్ లా ఉండేటప్పుడు నాకు చాలా ఘోరమైన గాయాలు అయ్యాయి. అమ్మయ్యా, పోతే పని నువ్వు వెనక్కి వచ్చేసావు. మీ అన్న కూడా చాలా హ్యాపీగా. అబ్బా, అరే నాకేదోలా ఉందిరా. అరే ధను, ఏమైంది? లే, ఏం జరిగింది? అయ్యో ధను. అరే, నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏదో జరుగుతుంది. ట్రెవర్, నాకు ఏదో అవుతుందిరా. నా బ్రెయిన్ నాకు కంట్రోల్లో లేదు. అరే, లేవలేకపోతున్నాను. అబ్బా, నన్ను ఎవరో విసిరి కొడుతున్నట్టుగా. అబ్బా, ఏదో జరుగుతుంది. నా వల్ల కావట్లేదు. ట్రెవర్,
నన్ను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. అరే అరే ధను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. డాక్టర్కి ఫోన్ చేయనా? డాక్టర్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆగు, నీకేం కాదు. అరే ధను, ఏం జరుగుతుంది? అరే ఇప్పుడే నన్ను కాపాడావని చెప్పావే, నీకేం జరుగుతుంది ధను? నేను నార్మల్ అయిపోయాను కదా. ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేయాలి, సమయం లేదు. ఏం జరిగింది? నో నో, వేర్వోల్ఫ్. అరే ధను ధను, నా కళ్ళ ముందే. నాయనో ఇక్కడ ఉండద్దు, ఉంటే మళ్ళీ నేను కూడా వేర్వోల్ఫ్ లా మారిపోతానేమో. తొందరగా వెళ్ళాలి. షించాన్ షించాన్, ఈ విషయం మొత్తం షించాన్కి చెప్పాలి. అయ్యో పాపం, వాడు ఎలా ఫీల్ అవుతాడో. షించాన్ షించాన్, నిద్రలే నిద్రలే షించాన్, చాలా ఘోరం జరిగిపోయింది. నిద్రలే. ధను ధను వేర్వోల్ఫ్ లా మారిపోయాడు. వేర్వోల్ఫ్ లా మారిపోయాడు ధను. ట్రెవర్ మామ ఏం మాట్లాడుతున్నావు? ట్రెవర్ మామ నువ్వు వెనక్కి వచ్చేసావు, పిచ్చేమన్నా పట్టినా ఏంటి? అమ్మ ట్రెవర్ మామ నీకేదో అయిందని ధను అన్న చాలా కంగారు పడ్డాడు. ధను అన్న వెతకడానికి వెళ్ళట్టుగా ఉన్నాడు. నేను పడుకొని ఉండిపోయా. అరే నన్ను ఆ సైంటిస్టులు వేర్వోల్ఫ్ లా మార్చేశారు. ధను నన్ను కాపాడాడు, కానీ నేను వేర్వోల్ఫ్ లా ఉన్నప్పుడు ధనుకి గాయాలు చేశాను. ఆ గాయాల వల్ల ధను ఇప్పుడు వేర్వోల్ఫ్ లా మారిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను తప్పించుకున్నాను, కానీ ధను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ధనుకి మనం ఏం చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే ఇప్పుడు ధను కాదు, ధను వేర్వోల్ఫ్. అంటే నో, మా ధనువానికి అవ్వదు. నో 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 ట్రెవర్ మామ, నువ్వు చెప్పింది మొత్తం అబద్ధం అనుకుంటా. నువ్వు కావాలని చెప్తున్నావు కదా. నాకేం అర్థం కావట్లేదు. ట్రెవర్ మామ నిజం చెప్పు ప్లీజ్. అబద్ధం అయితే అసలు ఆడుకు. ధనువానికి ఏం కాదు. ధనువన్న వేర్వోల్ఫ్ కాదు. ధనువన్నే. అరే షించాన్, నేను నా కళ్ళతో చూశాను. ఇప్పుడు టెన్షన్ పడి ఎటువంటి ఉపయోగం లేదు. ధనుని మళ్ళీ మనం ఎలా నార్మల్ చేయాలనేది ఆలోచించాలి. ధను ఇప్పుడు చాలా డేంజర్ లో ఉన్నాడు. నాకేం తెలియదు ధను ఎలా నన్ను నార్మల్ చేశాడో ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు ధనుని ఎలా నార్మల్ చేయాలి?